హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు ఆకుకూరతో మీ ముందుకు వచ్చానండి. తోటకూరతో టమాటా వేసి వండాలండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టమాటాతో తోటకూర కూర అండి, చాలా బాగుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. నేనైతే 2 కట్టలు తీసుకొని శుభ్రంగా ఆకులన్నీ తెంపుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్నానండి. తర్వాత 2 ఆనియన్ తీసేసుకోవాలి. తర్వాత ఒక 5-6 టమాటాలు తీసుకోవాలండి. ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఆకుకూరలు అయితే ముందుగానే తెంపి తర్వాత కడిగి కట్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము కూర ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూద్దామండి. ఒక 10 స్పూన్ వరకు నూనె వేసేసుకోవాలి. ఎంత నూనె వేసుకుంటే అంత బాగుంటుందండి కర్రీ. తర్వాత తాలింపు గింజలు వేసేసుకోవాలి. తర్వాత నేను 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలండి, మగ్గనివ్వాలి. అలా అయితే చాలా బాగా వస్తుంది కర్రీ. సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలండి. ఇవి కొద్దిసేపు మగ్గాక ఒక 5 మినిట్స్ వరకు మగ్గాక తర్వాత మనం అల్లం పేస్ట్ వేసేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, కింద మాడిపోకుండా చూడండి. అల్లం పేస్ట్ వేసాక ఒక 2 మినిట్స్ సిమ్లోనే మగ్గనివ్వాలండి. తర్వాత మనం తోటకూర కట్ చేసుకున్నాం కదా, శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా తోటకూర, అది కూడా వేసి కలుపుకోవాలి. కలుపుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా వస్తుందండి కర్రీ. టమాటా వేసి వండితే చాలా బాగుంటుంది. ఈ రైస్కి, రోటీస్కి చాలా బాగుంటుందండి కర్రీ అయితే. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒక దాంట్లో వేసి తినండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆకుకూరలు తింటే. ఇలా ఆకుకూర వేసి కలుపుకోవాలి. ఒక 5 to 15 మినిట్స్ వరకు కలుపుకుంటే సరే అండి. తర్వాత ఇవి మగ్గాక మనము టమాటాలు కూడా వేసేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత మనం లాస్ట్కి ఇంకా కొంచెం తొందరగా ఉడకదు కదా తోటకూర, అప్పుడు కొంచెం వాటర్ కూడా పోసి ఉడకనివ్వచ్చండి. లాస్ట్కు పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలుపుకొని ఉడకనివ్వాలి. ఇలా అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇంతవరకు ఈ వీడియోతో బాయ్.